రాబోతున్న ఈ శిల్పారామంలో ఒకరోజు ముందే దీపావళి పండుగ జరుపుకుంటున్న లైసెన్స్డ్ సర్వేయర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ దేశంలోనే ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. నాతో పాటు ఈ తెలంగాణ చరిత్ర మీద అవగాహన ఉన్న మీకు రాజులు రాజ్యాలలో యుద్ధం చేసుకున్నది ఈ భూమి మీద ఆధిపత్యం కోసమే. అదే కాదు, ఆనాడు జల్ జమీన్ జంగుల్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమరం భీముడు ఈ భూమి కోసమే. ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్గొండ వరంగల్ జిల్లాలలో ఎర్రజెండా ఎగిరింది ఈ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అయినా ఈ ప్రాంత ప్రజలు కన్న తల్లి మీద ఎంత మమకారాన్ని చూపించిండ్రో సొంత గ్రామంలో భూమి మీద కూడా అదే మమకారాన్ని, అదే అనుబంధాన్ని కొనసాగించింది. ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారో, ఈ భూములను ఆక్రమించాలనుకున్నారో, పేదవాళ్ళైనా, దళితులైనా, గిరిజనులైనా, మారుమూల ప్రాంతాలలో నిరక్షరాస్యులైన నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకు ఉన్నది. దానికి ఉదాహరణనే ఇస్నూరి దొరలు చెరబట్టాలనుకున్న ఎకరమో 2 ఎకరాల భూమినో ఒక సామాన్యమైన ఆడపడుచు చాకలి ఐలమ్మ భూమిని దొరలు ఆక్రమించాలనుకుంటే చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మగా మారి ఈనాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని అందించిందంటే దానికి కారణం భూమి అన్న సంగతి మీరందరూ గుర్తించాలి. ఎందుకు ఈ చరిత్రను మీకు గుర్తు చేస్తున్నా అంటే భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను, భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది. ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది. కన్న తల్లి మీద ఆధిపత్యం చెయ్యాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీరందరూ ఆలోచన చేసి ఆనాటి చట్టం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి, ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఆనాడు ఎన్నికల సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో, సోదరిమణి సీతక్క అండతో నేను పాదయాత్ర మొదలుపెట్టిన ములుగు సమ్మక్క సారలమ్మ జాతర రోజు చెప్పా,
అక్కడ మొక్కి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఈ ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పినాం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పి ఈ ధరణి భూతాన్ని వదిలించడమే కాదు, పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం. ఈనాడు భూభారతి ద్వారా లక్షలాది సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక అధికారుల చుట్టూ తిరిగి అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ పేద రైతాంగం